నా అదృష్టం ఏంటో చెప్పాలంటే భయ్య, నేను ఇంకా బోర్ కొట్టలు ఆడియన్స్కి. అంటే ఇన్నేళ్ల ట్రావెల్లో సాధారణంగా ఇన్నేళ్ళు చూసారు కదా నన్ను, ఆల్మోస్ట్ 34 ఏళ్ళని చూస్తున్నారు. అయినా కూడా సాధారణంగా ఒక స్టేజ్లో ఒక స్థాయి దాటాకి ఎవడన్నా అబ్బా ఇదేంట్రా బాబు అంటారు. అలా నా అదృష్టం ఏంటంటే ఇంకా కౌశిక్ వాళ్ళకి ఫ్రెష్గా ఉన్నాడు. అంటే ఇన్ని సీరియల్స్ ట్రావెల్, 45 సీరియల్స్ దాదాపు ట్రావెల్లో కౌశిక్ గారు బాగా చేస్తాడు రా, అంటే కొత్తగా ఉంటారు దీంట్లో, అదే ట్రై చేసాను తప్పితే నేను ఇంకా నా లక్ అది, నేను ఇంకా బోర్ కొట్ల. సో దాన్నే నేను కొంచెం ఇంకా మాడిఫై చేసుకుని కొత్తగా ఎలా ట్రై చేయగలను, కొత్తగా ఎలా చేయగలను ట్రై చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా అనలైజ్ చేసుకున్నారా ఎందుకు బోర్ కొట్టలేదు ఆడియన్స్? ట్రై చేశాను, ఎందుకంటే నేను చేసిన క్యారెక్టర్స్ డిఫరెంట్ అండి. అంటే ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ దగ్గర నుంచి అన్ని చేసేసాను, టెలివిజన్ వరకు ట్రాన్స్జెండర్తో మొదలెట్టి ముష్టివాడు దాకా ప్రతి క్యారెక్టర్, గొప్పవాడు, పేదవాడు, మెకానిక్. అంటే నేను టచ్ చేయని జానర్ బహుశా ఒక హారర్ టచ్ చేయాల టెలివిజన్లో, హారర్ కెరీర్ ఉంది కదా, అది తప్ప మిగతా అన్ని జానర్స్ టచ్ చేశారు. కామెడీ చేసేసారు. మీరు హారర్ కన్నా కూడా హారర్ కామెడీ చేస్తే బెటర్ ఏమో, మేబీ భయపెట్టే దెయ్యం కన్నా కూడా నవ్వించే దెయ్యం ఇంకా బాగుంటది. ఎందుకంటే అది ఎప్పుడు సూపర్ హిట్ ఫార్మ్, డెఫినెట్ గా ఎప్పుడు మనకి హిట్ ఫార్ములా. అవును భయ్య. సో అలాగా ఆ కోవిడ్ అప్పుడు జరిగిన ఈ మార్పు వల్ల టెలివిజన్ ఇండస్ట్రీ కూడా నన్ను ఎప్పుడైతే అమ్మనా కోళ్ళ అయిపోయిందో, గ్యాప్ వచ్చిందో 10 months భయ్య, ఒక అవకాశం వచ్చింది జీలో, ఒక ప్రాజెక్ట్ ఫాదర్ క్యారెక్టర్ ఖాళీగా ఉండేందుకు ఒప్పుకున్నా. ఇంకొకసారి తెలుసుగా మన వాళ్ళు ఒకసారి మొదలెడితే ఇంకా అదే మొదలెడతారు. ఫాదర్ అంటే ఆ ఫాదర్ ని పిలవండి చేసేస్తున్నారు కదా, కౌశిక్ గారిని పిలవండి, అందులో బాగా చేశారు. కౌశిక్ గారిని కూడా ఆ ఫాదర్ ని పిలవండి అంటారు. నేనేమో అలా కాదండి, ఇది ఒక్క సీరియల్ భలేవారండి, మనకి ఫాదర్ లేరు, యంగ్ ఫాదర్ లేరు, కాబట్టి మీరు చేస్తే బాగుంటుంది. అలా మొదలెట్టి వరుసగా 2, 3 ఇప్పుడు అలా ఇంకా ఫాదర్ గా మొదలెట్టేసా. నేను కూడా డిగ్నిఫైడ్ గా ఐ వాంట్ షిఫ్ట్ అండి. అంటే జనాలకు కూడా భయ్య ఎలా ఉంటుందంటే ఈ రోజుల్లో ముఖ్యంగా ఆడియన్స్, ఎస్పెషల్లీ యూత్, నమ్మబుల్ గా ఉండాలి, చెప్పేది నమ్మేట్టుగా ఉండాలి. ఇప్పుడు నేను ఐఎమ్ 44, వయసుకు తగ్గ పరిణితి ఉన్న ఇప్పుడు నేను 44 ఏళ్ళకి, అంటే సినిమాలో యాక్సెప్ట్ చేస్తాను, వేరే విషయం. టెలివిజన్ అనేది నియర్ టు న్యాచురాలిటీ, సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. సో 44 ఏళ్ళ వాటి నేను ఇప్పుడే డిగ్రీ పాస్ అయ్యాను అమ్మా అంటే నాకు బాగోదు, చూసుకోవడానికి బాగోదు. అంటే సినిమా అనేది 2.5 గంటలు కాబట్టి మ్యాజిక్ లో అయిపోతుంది. ఇది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ట్రావెల్ అవుతానే ఉంటాయి. మనకి ఈ మధ్య ట్రోలింగ్ కల్చర్ పెరిగిన తర్వాత అలాంటి రిస్క్ తీసుకోలేక, అంటే వయసుకి తగ్గ పాత్ర, దానికి కరెక్ట్ గా సరిపోయే పాత్ర.